టీడీపీ వీళ్ళ పేర్లు చెప్తున్నారు కదా, నేను చెప్పాల్సిన చూడండి. అదే కదా మీరు చెప్తున్నారు కదా, పబ్లిక్ కూడా చెప్తుంది. ఏంటి వాళ్ళకి ఏమన్నా మీరు ఏంటి సమాధానం ఏం చెప్పబోతున్నారు? నేనేం సమాధానం, కాలం సమాధానం చెప్పింది, భగవంతుడు సమాధానం చెప్తాడు. కేసు రిపోర్ట్ ఇచ్చాం, వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. మనం రిపోర్ట్ ఇవ్వటం వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. నేను సీఎం గారిని తిట్టానంట, అందువల్ల 18 రోజులు జైల్లో పెట్టారు. ఆలోచించుకోవాలి ప్రజలు. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి గంటల్లోనే అది తప్పు అని ఒప్పుకున్న అంబటి రాంబాబు గారికి 18 మాసాలు సెంట్రల్ ప్రిజన్లో 18 రోజులు సెంట్రల్ ప్రిజన్లో ఉంటాడు. ఇంటి మీదకి వచ్చి కార్లు పగలగొట్టి ధ్వంసం చేసి, ఆఫీసును ధ్వంసం చేసి, అంత ఫర్నిచర్ని కాల్చేసి, నా ఇంటి మీద దాడి చేస్తే సింపుల్గా బెయిల్ వచ్చేసింది. గంగా వెంకటేశ్వర సింపుల్గా బెయిల్ చేస్తాడు. దీన్ని ఏమి చర్చించుకోరా ప్రజలు? వాడు వచ్చి ఇంత నా ఇంటి ముందు నుంచోపోవచ్చు, చర్చించుకోరా ప్రజలు? చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఇంట్లో ఉన్న లేడీస్ సహితం ఇది అన్యాయం అని అనని వాళ్ళు ఎవరో నాకు చెప్పండి. న్యాయం అని చెప్పని వాళ్ళు ఒక నమ్మని సైలెంట్గా ఉంటారు తప్ప ఈ అన్యాయానికి సమాధానం రాదా? ఈ అన్యాయానికి మూల్యం చెల్లించరా వాళ్ళు? ఏ రూపాన్ని చెల్లిస్తారనేది టైం విల్ డిసైడ్. అంతే. ఐ హ్యావ్ సచ్ కాన్ఫిడెన్స్. సార్ ఫైనల్గా 18 రోజుల జైలు శిక్ష, జైల్లో ఉండడం, తర్వాత జరుగుతున్న వరుస పరిణామాలు రాబోయే రోజుల్లో అంబటి రాంబాబుని ఎలా ముందుకు తీసుకెళ్తాయి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు కృష్ణమోహన్ గారు, రాజకీయ జీవితంలో ఒక్కొక్క ఇన్సిడెంట్ కొంత నష్టాన్ని చేస్తుంది, ఒక్కొక్క ఇన్సిడెంట్ కొంత లాభాన్ని చేస్తుంది. బట్ ఎక్కడ కాన్ఫిడెన్స్ మాత్రం లూజ్ కాడు ఈ రాంబాబు. తప్పు చేస్తే తప్పని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. కానీ దాన్ని కూడా ధైర్యం రావాలి. నిజంగా ధైర్యం ఉంది. ఒప్పుకోవడానికి సందర్భం లేకపోతే మనసులోనే ఒప్పుకుంటాను. నేను నిజంగా ఆ రోజున జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పైకి వెళ్ళి పడుకుని ఎందుకు మాట్లాడాను ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అని నా అంతరాత్మ ఘర్షణ పడింది. అందుకే నన్ను కిందకి తీసుకొచ్చేసి అమ్మటే ప్రెస్ మీట్ పెట్టించాను. నేను నాకు నేను సమాధానం చెప్పను, ఎవరి కోసమో కాదండి. నా అంతరాత్మ, నాలో అంతరాత్మ ఒకటి ఉంది కదా, అది ఘర్షణ పడుతుంది నాతో. ఎందుకు అలా తొందరపడ్డావు నువ్వు? తప్పు కదా. నువ్వు ఈ వయసులో ఈ విధంగా వాళ్ళు తిడతారు, తిడితే మాత్రం నువ్వు తొందరపడతావా ఏంటిది అని అడుగుతుంది నన్ను. ఎమ్మటే చెప్పిన తర్వాత నాకు భారం దిగింది. దట్ ఈస్ నా అంతర్గతంగా ఉన్న సంబంధం తప్ప వాళ్ళు ఏదో దాడి చేస్తారు, వీళ్ళేదో కేసు పెడతారని కాదు. అప్పటికే నాకు సమాచారం ఉంది, కేసు పెడతారు, లోపలేమని చంద్రబాబు నాయుడు చెప్పేశాడని పర్మిషన్ తీసేసుకున్నారు. ఐ ప్రిపేర్డ్ దాట్. ఏముంది దానిలో? రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి చూస్తారు కదా మీరు, ఎలా ఉండిపోతాయి. పత్రం ప్రారంభమైంది చంద్రబాబుకి, కూటమికి. సో మీ పార్టీ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ వచ్చిందని అనుకుంటున్నారా? మీరు ఎందుకు అసలు మన కాపు నేతలు వస్తే ఎందుకు ఆ రోజు జైల్లో కలవని? లేదు, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి బయట ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియదు. మన కోర్టులో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసా అనేది తెలియదు వాళ్ళకి. అందుకని సాయంత్రం తెలుసుకురమ్మన్నాను అంతే. ఇన్ఫర్మేషన్ ఇన్ ది కోర్ట్, లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ వాయిదా వేశా అంతే తప్ప వాళ్ళు ఏమైనా గ్యాప్ ఉందా? నాకు అప్పటికి గ్యాప్ ఉండటం ఏంటి, నాకు ధర్మశ్రీకి గ్యాప్ ఉండటం ఏంటి, నాకు చంద్రశ్రీకి గ్యాప్ ఉండటం ఏంటి అంటే ప్రతి చోట గ్యాప్ ఉందని ఎవరన్నా సృష్టించవచ్చు, కానీ వాళ్ళకి నాకు గ్యాప్ ఉండటం ఏంటి అసలు? అపరెవడు నా కుమారులు అంటాడు, జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారులు వీళ్ళందరూ నాకు వాళ్ళ తండ్రులతో చేసినటువంటి వాళ్ళతో నాకు గ్యాప్ ఏంటి? వాళ్ళు నేను అత్యంత ప్రేమించేటటువంటి వ్యక్తులు వాళ్ళు. జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, రామ్మోహన్ రావు కుమారులు జక్కంపూడి రాజా కానీ, గణేష్ కానీ, అమర్ కానీ నేను అత్యంతంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు, నా కుమారులు లాంటి వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడికి గ్యాప్ ఉండటం ఏంటి? ధర్మశ్రీ మాత్రం లేదా సీన్ మాత్రం వీళ్ళందరితో గ్యాప్ ఎందుకు ఉంటుంది మాకు ఒక పార్టీలో ఉన్నప్పుడు? నాతో గ్యాప్ పడాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? నా లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసే మనుషులే కదా వాళ్ళు. కాకపోతే ఏదో గాలి పోగేసి ఎక్కడేం దొరికిద్దా అని ఎతికేవాళ్ళు ఎతుకుతూ ఉంటారు, ఎత్తుక్కొని మనకేం అభ్యంతరం లేదు. ఇవన్నిటిని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, నా స్టూడెంట్ లైఫ్ నుంచి చూస్తున్నాను. ఇంటర్మీడియట్లో నేను స్టూడెంట్స్ యూనియన్ పేషెంట్ని, డిగ్రీలో నేను స్టూడెంట్స్ యూనియన్ పేషెంట్ని, ఎన్విపి లా కాలేజీలో నేను స్టూడెంట్స్ యూనియన్ పేషెంట్ని. 31 ఇయర్స్లో మొదటిసారిగా శాసనసభకు వెళ్ళినటువంటి వ్యక్తి నేను. మర్రి చెన్నారెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి, మర్రి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరితో వెనకున్నటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు కాదు, అన్నీ చూసినటువంటి వ్యక్తిని నేను.
ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న కలిశారు. ఏంటి, ఏం చెప్పారు? ఏముంటి చెప్పడానికి, ధైర్యంగా ఉన్నందుకు అప్రిషియేట్ చేశాడు. దానిలో ఏముంది, ఏ కేసులున్నా అవర్ లీగల్ టీమ్ విల్ టేకెన్ కేర్ అని చెప్పి. రాబోయే రోజుల్లో కూడా చాలా కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు కూడా ఒక కేసు నమోదైంది. అవన్నీ ఏముంది కేసులు. కష్టానికి నిష్ఠూరపడితే అసలెందుకు మొదలెట్టావోయ్? ఇక్కడ కష్టానికి నిష్ఠూరపడితే చంద్రబాబుతో పోరాటం చేస్తామా? కేసులు లేకుండా పోరాటాలు జరుగుతాయా? ఏం కేసులండి? కాలు కదిపితే పోలీసులు కేసు పెడుతున్నారు. ఏంది నాకు అర్థం కాదా? ఏమన్నా కొట్టారా, చంపానా, తిట్టానా? అదే తిట్టాననుకుంటే క్షమాపణ చెప్పానే. ఎందుకు కేసులు పెడతారు? నా ధైర్యాన్ని తగ్గించడానికి కేసులు పెడతారా? ప్రతి కేసుకి నా ధైర్యం పెరుగుతుంది. ప్రతి జైలుకి నా ధైర్యం పెరుగుతుంది. నేను మొన్న చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. రాజమండ్రి వచ్చేటప్పుడు వెళ్ళొస్తాను సార్ అన్న. అట్లా అనకూడదండి, జైలు కంటాను. లేదు, మళ్ళా 5 సంవత్సరాల్లో గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు రెడ్ బుక్లో ఉందట, నన్ను పంపిస్తాడట అని కూడా చెప్పొచ్చాను. సో మెంటల్గా ప్రిపేర్ అయినారు మరోసారి మరణానికి కూడా ప్రిపేర్ అయ్యాం. మరణానికి వద్దులే కానండి. వద్దులంటే ఏం చేస్తాం? మనుషుల్ని పోలీసులను అడ్డం పెట్టుకుని చంపేటటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడు. నా ఇంటి మీద దాడి జరిగింది ఇప్పుడు ఊహించారా? ఎవరైనా మీరు ఊహించారా? నా ఫర్నిచర్ తగలేస్తారని ఊహించారా? నా భార్య బిడ్డలు తరుగుతారని ఊహించారా? ఆటవిక సమాజమా ఇది? ఏ సమాజం? దేనికైనా సిద్ధపడ్డాం. ఇంక చేసేది ఉంది. ఎండా మునిగిన తర్వాత చల్లిందంట. ఎండా మునిగిన తర్వాత అనివార్యమైనప్పుడు ఏం చేస్తాం? పారిపోతామా? పారిపోవడానికి చావటం మంచిది. ఆ గంగా వెంకటేశ్వర అని అటు నుంచి లోపలికి వచ్చాడు, అందరం తీసుకొచ్చాడు కార్ల గర్లు ఇప్పించుకొని. తీసుకొచ్చిన వాళ్ళు నా మీదకు అటాక్ వచ్చారు. మా వాళ్ళు కొంతమంది అడ్డం పడ్డారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అంటాడు, సార్ పారిపోండి సార్, గోడ దిగి పారిపోండి సార్ అంటాడు. ఈ గంగా వెంకటేశ్వర అంటే రక్షక భటుడు, సిఐ. ఏమయ్యా గంగా వెంకటేశ్వర, నువ్వే కదా ఇదంతా చేయాల్సిన దాడి దగ్గరుండి, గోడ దిగి పారిపోవడం కంటే చావటం మేలని చెప్పి. దట్ ఈస్ ద అడ్వైజ్ గివెన్. కానీ మీరు ఆ రోజు ఆ దాడి టైంలో ఇక్కడ ఎక్కడో దాక్కున్నారని కూడా ఒక సమాచారం పోలీసులు చెప్తున్నారు. ఈ రూముల్లో రూముల్లో రూమ్లోనే ఉన్నాం కదా. అంతేనా? ఈ రూముల్లో ఉన్నవాళ్ళం, వీళ్ళు ఇటు పక్కన కొట్టుకొస్తే ఆ రూమ్లోకి వెళ్ళాం. అంటే దాక్కోవటం ఏంటి? నా ఇంటి మీదకి వచ్చి ఇంకా దాక్కోవటం ఏంటి? సో రాబోయే రోజుల్లో ఎక్కడ తగ్గేది లేదు అనేది మీ ప్యానెల్లో. తగ్గటం పెరగటం క్వశ్చన్ కాదండి. ఎక్కడ వెనకడుగు వేసే ప్రశ్న లేదు. ధైర్యాన్ని వీడే ప్రశ్న లేదు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అంబటరామును జైల్లో పెడితే వాడి మదం అణిగింది అనుకోవచ్చు. అంబటరామును జైల్లో పెడితే వాడు పిరికోడు అయిపోతాడు అనుకున్నారు. మీరు ఎన్నిసార్లు జైల్లో పెట్టినా, ఎన్నిసార్లు మీరు కేసులు పెట్టినా నేను పిరికి వాడిని కాను అని చెప్పడమే నా ఉద్దేశం. మొన్న కోర్టుకు వచ్చినప్పుడు ఇలా అన్నా, దానికి పెద్ద రాద్ధాంతం చేశారు. అనాలనే అన్నా, ఎందుకంటే కేసు మీద కేసు పెట్టారు. అయినా నేను తగ్గనని చెప్పడం కోసం మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ చెప్పేవాడిని. నో, మీరు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టి కింద పడుకోబెట్టి ఫుడ్ లేకపోయినా వీడు భయపడిపోతాడు అనుకోవటం మీది పొరపాటు అని చెప్పడమే నా ఉద్దేశం. నేను నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు చెప్తున్నా, అందరూ జైలుకి వెళ్ళడానికి సిద్ధపడండి. ఏం జరిగిందో చూద్దాం. అన్ని తప్పుడు కేసులు పెడుతుంటే అన్నిటికీ సిద్ధపడిన చూద్దాం. జైలుకి వెళ్దాం, జైలు బొరో చేద్దాం, అవసరమైతే జైలు నింపుదాం. వెనకడుగు వేసే